మాటలు వింటూ ఉంటాము. అతను దేవ మహర్షి, బ్రహ్మచారి, గొప్ప భక్తాగ్రేసరుడు. విష్ణుమూర్తి యొక్క భక్తులలో అనుంగు భక్తుడు లేదా ప్రథమ ప్రథమ భక్తుడిగా ఆయన విష్ణుమూర్తికి ప్రీతిపాత్రుడైనాడు అనమాట. ఈ నారద అవతారం కూడా విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. అంటే మనం మొత్తం 10 అవతారాలు 10 చెప్పుకుంటున్నాం, కానీ మొత్తం ఈ అవతారాల్లో ముఖ్యమైన 10 చెప్పారనమాట మనకి. ఇవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఈ పేర్లన్నీ మనం విన్నయే, కాకపోతే ఈ అవతారం కూడా ఆ మహావిష్ణువుదా అని మనం ఈరోజు అనుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అనమాట. నారదుడు విష్ణుమూర్తి అవతారంగా మనకు ఎక్కడ చెప్తున్నాడు అనంటే, అతను మనం భాగవతం స్టార్ట్ చేసిన రోజున అక్కడ వ్యాసుడు దిగులుగా కూర్చొని ఉండింటాడు. భాగవతం స్టార్ట్ చేసే ముందు మనం ఈ కథ చెప్పుకున్నాం. వ్యాసుడు ఈ భాగవతాన్ని వ్రాసాడనమాట. మరి వ్యాసుడు రాసేటప్పుడు ఆయన ఒకరోజు ఆ సరస్వతి నదీ తీరం దగ్గర కూర్చొని దిగులుగా ఉంటాడు. అప్పటికి ఆయన 17 పురాణాలు రాశాడు, 4 వేదాలు రాశాడు, ఉపనిషత్తులు రాశాడు. అన్ని రాసిన వ్యక్తి కూడా సంతృప్తికరంగా లేకుండా ఆయన బాధతో ఉంటాడనమాట. ఆ మనసు ప్రశాంతత లేదు. మనసుకు శాంతి లేకుండా బాధపడుతూ ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి, "ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఏంటి?" అంటే, "నాకు అర్థం కావట్లేదు. నేను ఇన్ని చేశాను, ఇన్ని రాశాను. అయినా నాకు సంతృప్తి కలగట్లేదు. నేను ఇంకా ఏదో చేయాల్సిందుంది. నాకు చేయాల్సిందేంటో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల నాకు సంతృప్తిగా లేక బాధపడుతున్నాను" అంటారు. అప్పుడు నారదుడేమంటారంటే, "నువ్వు మహాభారతము రాసావు, వేదాలు రాసావు, పురాణాలు రాసావు, అన్నీ రాసావు. అన్నింటిలోనూ ఆ మహావిష్ణువు గురించి లేదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి అక్కడక్కడ ఆయన లీల గురించి మాత్రమే చెప్పావు కానీ, నువ్వు పూర్తిగా మహావిష్ణువు గురించి, ఆయన యొక్క రూపాల గురించి గానీ, ఆయన యొక్క లీలల గురించి గానీ, ఆయన గుణాల గురించి గానీ, నువ్వు ఎక్కడా పూర్తిగా చెప్పలేకపోయావు. అక్కడక్కడ మాత్రమే చెప్పావు. నువ్వు ఎప్పుడైతే శ్రీకృష్ణుని గురించి, ఆయన లీలల గురించి మొత్తము నువ్వు చక్కగా వివరించగలిగితే, నువ్వు అప్పుడు సంతృప్తి పొందుతావు. ఆయన గురించి నువ్వు పూర్తిగా వివరించలేకపోవడం వల్లే నువ్వు ఈ విధంగా బాధపడుతున్నావు" అని చెప్పి నారదుడు చెప్తాడు. అంత మాత్రమే అయ్యుంటదా? దానికే నేను ఇలా అసంతృప్తి పొందుతానా? నాకర్థం కావట్లేదు అంటే, అప్పుడు అతనేమంటాడంటే, నా జన్మ గురించి నేను నీకు చెప్తాను, ఒకసారి విను. నా జన్మ గురించి చెప్పినా గూడా నువ్వు ఇలాగే ఆలోచిస్తావేమో, నేను చూస్తాము అని చెప్పి నారదుడు అప్పుడు తన జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడనమాట. ఎందుకు చెప్తున్నాడు అంటే, మహాభారతము లేదా అంటే ఈ పురాణాలు, వేదాలు ఇవన్నీ చెప్పిన వాటికంటే కూడా, నువ్వు కృష్ణుని గురించి చెప్పినట్లయితే, కృష్ణుని యొక్క లీలలు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, వాళ్ళు ఆ దైవ సన్నిధికి చేరుకోవడానికి ముఖ్యమైనటువంటి మార్గంగా నీకు గోచరిస్తుంది. కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది విను. నీకు తర్వాత నువ్వు రాయాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా అనేది నీ యొక్క మనసుకు తోస్తుందని చెప్పేసి ఆయన అది చెప్పడం మొదలుపెట్టాడు. మనకు అక్కడ అతను చెప్పిన దాన్ని బట్టి, అంటే భాగవతంలో వచ్చినటువంటి అంశాన్ని బట్టి నారద అవతారం ఉంది అని మనకు తెలుస్తుందనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అతను నారదుడు అంటే, తను పూర్వజన్మలో, అంటే ఇప్పుడు నారదుడిగా ఎత్తినటువంటి జన్మ కంటే ముందుగా అతను పూర్వజన్మలో ఒక దాసీ కుమారుడు అతను. ఆయన ఏం చెప్పాడు అందులో, దాసి అని చెప్తున్నాడు కానీ వాళ్ళ తల్లి గారి పేరు కూడా ఆయన చెప్పడం లేదు. తల్లి తండ్రి పేర్లు కూడా చెప్పలేదు. దాసీ కుమారుడు, తండ్రి అయితే లేడు, తల్లి ఉండింది. దాసీ కుమారుడుగా జీవిస్తున్నటువంటి ఈ నారదుడు చిన్న బాలుడుగా ఉన్న సమయంలో, 5 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో, వాళ్ళ తల్లి బ్రాహ్మణ కుటుంబంలో ఆధ్యాత్మిక పరంగా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని జీవిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో, ధనికులైనటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణ కుటుంబంలో, నారదుడి వాళ్ళ అమ్మగారు అక్కడ దాసి వృత్తి చేస్తుంది, దాసి పని చేస్తుంది. అయితే ఆమె దాసి పని చేసుకుంటూ కూడా ఈ నారదుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉండేది. చిన్నవాడు కదా, మనకు కూడా మనం గమనిస్తుంటాం. మనకు పనికొచ్చే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తా ఉంటారు వచ్చే సమయంలో. ఆమెతో పాటు నారదుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. అలా వెళుతూ ఉన్నటువంటి కాలంలో ఎవరికి ఇంటికైతే ఈయన వెళ్తున్నారో, బ్రాహ్మణుల ఇంటికి, ఆ బ్రాహ్మణుల ఇంటికి చాతుర్మాస దీక్ష చేపట్టి అక్కడ కొంతకాలం ఆ వ్రతం చెయ్యాలనే ఉద్దేశంతో కొంతమంది ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలో ఉన్నటువంటి కొంతమంది ఏ మునులు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, ఆ బ్రాహ్మణుల ఇంటికి. వాళ్ళెవరైతే వచ్చారో ఆ వ్రత దీక్ష చేపట్టినప్పుడు అతను ఆ ఇంటి బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, "బాబు, వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళకి ఏవైనా ఈ సపర్యలు చేయాల్సి ఉంటే ఆ సపర్యలను నువ్వు చెయ్యి నాన్న. నీకు వీళ్ళందరూ
ఏ అవసరం ఉన్నాయో అవన్నిటిని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండు. నువ్వు చిన్న పిల్లాడివి, చాలా చలాకీగా చేయగలుగుతావు. మేమంటే కొద్దిగా పెద్దవాళ్ళము. కాబట్టి నువ్వైతేనే బాగా శ్రద్ధగా చేయగలుగుతావు. నువ్వైతే వాళ్ళు చెప్పినవన్నీ వింటావు. వాళ్ళు అడిగినటువంటి సపర్యలు ఏవైతే అందేయమన్నారో, ఏవైతే చేయమంటారో, ఏవైనా తెచ్చియమంటారో అవన్నీ కూడా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి ఈ నారదుడికి ఆ బ్రాహ్మణోత్తముడు, ఆ ఇంటి యజమాని చెప్పడం జరుగుతుంది. ఈ ఈ ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో ఈ నారదుడికి చాలా సంతోషంగా భావించి అతను ఏం చేశాడంటే వాళ్ళకి సేవ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడనమాట. అలా వాళ్ళ తల్లితో పాటు వెళుతూ ఆ బ్రాహ్మణోత్తమ ఇంట్లో ఆ వచ్చినటువంటి ఆ గొప్ప మునీశ్వరులకి ఆ వ్రత దీక్ష 4 నెలలు చేస్తే చాతుర్మాస దీక్ష 4 నెలలు. 4 నెలలు ఇతను వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలని అంటే వాళ్ళు ఏం తెమ్మంటే అవి తీసుకొచ్చి ఇస్తూ వాళ్ళని సంతృప్తి పరుస్తూ వచ్చాడనమాట. అంటే వాళ్ళ అవసరాలను తీరుస్తున్నాడు. వాళ్ళు అడిగిన వెంటనే చెయ్యడం వలన వాళ్ళకి అసౌకర్యం అనేది లేకుండా వాళ్ళు మంచిగా వాళ్ళ యొక్క వ్రతాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు చక్కగా ఆ దేవుని గురించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి వాళ్ళు పాటలు పాడుకోవడం అయితేనేమి, భజనలు చేసుకోవడం అయితేనేమి, దానికి సంబంధించి కొంత ఊగుతూ భక్తి పారవశ్యంలో ఊగుతూ వాళ్ళు చేసేవి, వాళ్ళు చెప్పుకునేవి, తర్వాత వాళ్ళు అందులో వచ్చినటువంటి విషయాలని చర్చించుకునేవి, అందరూ కూర్చొని ఈ లీలల గురించి మాట్లాడుకోవటము, ఇవన్నిటి గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఈ నారద ముని ఆ చిన్నవాడుగా ఉన్నటువంటి 5 ఏళ్ల బాలుడుగా ఉన్నటువంటి ఇతను పరవశించిపోయేవాడంట. ఎంత గొప్పగా కొన్నేమో ఆయనకు అర్థం కావు పాపం. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కదా! ఆళ్ళు చెప్పుకునేటువంటి కొన్ని విషయాలు ఈయనకు అర్థం కావు. కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అయినా కూడా చానా ఇష్టంగా వాళ్ళు చెప్పుకునే వాటిని వింటూ అతను అతడే తదాత్మకంగా వాళ్ళ మాటలనే వింటూ అదే మార్గంలో ఈయన కూడా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే వినడం వలన ఆయన ఏ విధంగా మారిపోతున్నాడు అనేది చెప్పుకుంటున్నాం. అంటే భాగవతం అనేది మనం విన్నా లేదా చదివినా మనం ఎంత మార్పు చెందుతామా అనేది ఇక్కడ ఈయన చెప్తున్నాడు వ్యాసుడికి. అలా ఆయన వింటూ, వింటూ అతను తన మార్గాన్ని దైవ మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి చిన్న చిన్నగా ఆయన మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి తెలియకుండానే ఆయన మారిపోతూ ఉన్నాడు ఆ మార్గంలోకి. ఆయనకు అంతకుముందు ఏమీ తెలీదు. అలాంటి వ్యక్తి ఈ 4 నెలల యొక్క వాళ్ళ సాహచర్యంలో ఆ దైవం గురించి తెలుసుకుంటూ, తెలుసుకుంటూ ఆయన మీద ఆ భక్తి భావాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. 4 నెలలు వాళ్ళ మా చాతుర్మాస దీక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు నారదుడిని, బాలుడిని చిన్న పిల్లాడిగా ఉన్నాడు కదా! 5 ఏళ్ల బాలుడిని పిలిచి, "బాబు మీకు మేము ఏమైనా కానీ నువ్వు మాకు చేసిన సేవకి మేము తరించాము. మేము అందరము సంతృప్తి పొందాము. నీకేమి కావాలంటే మేము అది ఇస్తామంటే, ఈయనకేమి తెలుసు పాపం ఈయనకేమి తెలీదు. ఏం అడగాలో కూడా తెలీదు. వాళ్ళంటారు మేమే నీకు చెప్తున్నాం అని చెప్పి వాళ్ళు ద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్పడం జరిగింది. మనకు 8 అష్టాక్షరి మంత్రం అంటే 8. ఓం నమో నారాయణాయ నమః. ద్వాదశాక్షరి మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇది ద్వాదశాక్షరి మంత్రం. ఈ మంత్రము మనకెక్కడ కనిపిస్తుంది అంటే ఓ నమో భగవతే వాసుదేవాయ నమః అంటే భగవంతుడు వాసుదేవుడు అని ఎక్కడ చెప్తున్నాడు అంటే ఆయన మనకి భగవద్గీతలో చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో నేనే వాసుదేవుణ్ణి అని చెప్పేసి ఆయన పేరు చెప్పుకున్నాడు. అంతకుముందు మనకి ఎక్కడ పేరు చెప్పడు. భగవద్గీత మొత్తంలో ఆయన పేరేంటనేది కూడా చెప్పడు. ఒక్క 7వ అధ్యాయంలో మాత్రము తాను వాసుదేవుణ్ణి అని చెప్పుకుంటాడు. భగవంతుడు వాసుదేవుడు అనే పదం చెప్పుకుంటాడు. ఇక్కడ ఈ నారదుడికి వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అతన్ని దీవించడం జరుగుతుంది. అలా వాళ్ళు ఆయనకు ఉపదేశించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే మార్గంలో ఆ దైవాన్ని స్మరణ చేసుకుంటూ ఆ మంత్ర జపాన్ని చేసుకుంటూ ఉంటాడు. కొంతకాలంగా అలా జరుపుకుంటూ ఉన్న అతనికి ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా! వాళ్ళు చెప్పిన వెంటనే ఈయన ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోవాలని భావించాడు. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నారు. వాళ్ళ అమ్మతో పాటు తను ఉండాలి. అది బాధ్యత కాబట్టి వాళ్ళ అమ్మ ఉన్నంత కాలం తను కూడా ఈ మార్గంలోనే ఉండాలి అని భావించి అలా కొనసాగుతూ ఉన్నటువంటి అతనికి ఒక రోజున ఆ బ్రాహ్మణోత్తముడి ఇంట్లో ఆమె పాలు తీసుకురావడానికి, పాలు పితకడానికి వెళ్ళింది ఆవు దగ్గరికి. గోవు దగ్గరికి పాలు పితకడానికి వెళ్తూ ఉన్న సమయంలో ఆ మార్గంలోనే అక్కడ సర్పము ఉండటము, ఆ సర్పం యొక్క కాటుతో ఆమె మరణించడం జరుగుతుంది. అప్పుడు మనం మామూలుగా అయితే మనం అందరం ఏమనుకుంటామంటే అయ్యో చనిపోయిందని బాధపడేవాళ్ళం. కానీ నారదుడు ఏం భావించాడంటే మా అమ్మకి ఏ విధంగా అయితే జరగాలని ఉందో ఆ దేవుడు ఏ విధంగా అయితే ఆమెను తీసుకెళ్లాలనుకున్నాడో ఆ విధంగా ఆమెను తీసుకెళ్ళాడు. ఇంకా దానికి నేను సంతోషించాలి. నాకిప్పుడు ప్రస్తుతానికి నాకు ఆ బంధం కూడా పోయింది. మా అమ్మ కోసం నేను ఇక్కడ ఉన్నాను. నేను ఈ మంత్రం తెలిసిన తర్వాత, వాళ్ళు ఉపదేశించిన తర్వాత ఎప్పుడో వెళ్ళాల్సిన వాడిని. నాకు ఈ బంధం ఉన్నందువలన మా అమ్మకి నేను చేయాల్సిన సేవలు ఉన్నాయి కాబట్టి, నేను నా ధర్మాన్ని నెరవేర్చాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అమ్మనే లేదు నాకు. నాకు ఆ బంధమే లేదు ఇక. నేను ముక్తి మార్గంలోకి వెళ్ళిపోతాను అని ఆయన తపస్సు చేసుకుంటూ 'తపస్సు చేసుకుంటూ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో
బాధపడుతున్నాడు. నాకొక్కసారైనా కనిపించు. నిన్ను చూడాలని కోరిక ఉంది అని బాధతో తపస్సు చేసుకుంటున్న సమయంలో లీలా మాత్రంగా ఒక్కసారి అలా మెరుపు వచ్చి వెళ్ళిపోయినట్టుగా లీలా మాత్రంగా కనిపించి ఆకాశవాణి మాటల రూపంలో ఆ శరీరవాణిగా అంటే శరీరం లేకుండా కనిపించి ఆ శరీరవాణి రూపంలో ఆ మహావిష్ణువు నారదుడికి ప్రత్యక్షమై తను మాట చెప్తాడనమాట. "నువ్వు ఎంత గొప్పగా నన్ను తపస్సు చేసి ప్రసన్నుడిని చేశావో అంతగా దేనికి చేశావో నాకర్థం కాలేదు ఏంటి" అని. ఆయనకు తెలియనిదేమి లేదు. కానీ నారదుడి నోటి నుండి మళ్ళీ ఇంకోసారి వినాలనే ఉద్దేశంతో ఆ మాట అడగడం జరిగిందనమాట. అప్పుడు నారదుడు తనకు ఎప్పుడూ ఆయననే తలుచుకుంటూ ఆయనతోనే ఉండాలి, ఆయన మాటే తను పలకాలి, అలాగే ఉండే విధంగా నన్ను దీవించమని కోరితే, "ముందు నువ్వు ఈ జన్మ ముందు కొనసాగించు. ఈ జన్మ అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఈ విధంగా నన్ను పూజించావు కాబట్టి, నన్ను ఈ విధంగా నువ్వు స్మరిస్తూ ఉన్నావు కాబట్టి, ఈసారి నువ్వు నన్ను పూర్తి రూపాన్ని చూసే విధంగా నీకు నేను అవకాశం ఇస్తున్నాను. నా యొక్క పూర్తి రూపాన్ని నువ్వు చూడగలుగుతావు. నాతోనే ఉండగలుగుతావు. నా మాటే నువ్వు నా నామస్మరణే నువ్వు చేయగలుగుతావు. ఆ విధమైనటువంటి జన్మ నీకు నేను ఇస్తున్నాను" అని చెప్పేసి, "నువ్వు నెక్స్ట్ బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడిగా నువ్వు జన్మిస్తావు. అప్పుడు నువ్వు నన్ను పూర్తిగా చూడగలుగుతావు అని చెప్పేసి, నీకు ఒక మహతి అనే వీణనిస్తాను. ఆ వీణని మీటుతూ దాని మీద నా నారాయణ మంత్రాన్ని జపిస్తూ నువ్వు ముల్లోకాలు తిరిగి ఆ దైవభక్తిని లేదా ఆధ్యాత్మిక మార్గాన్ని అందరికి నువ్వు చెప్పాలి. అందరి ద్వారా అందరినీ భక్తి మార్గంలోకి తీసుకురావాలి. అది నువ్వే చేయగలుగుతావు" అని చెప్పేసి నారదుడికి చెప్పడం జరుగుతుంది మహావిష్ణువు. ఆ తర్వాత నారదుడు తను అది అలాగే చేసుకుంటూ ఆ జన్మని ఆయన పూర్తిగా అయిపించుకున్న తర్వాత, అంటే ఆయన తనకై తాను చేయలేదు. మామూలుగా మనం ఎలాగైతే మన జీవితం అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత, వార్ధక్యం తర్వాత ఎలా అయితే మనం దైవానికి దగ్గరికి చేరుకుంటామో, అలాగే దైవంలో లీనమై తర్వాత మళ్ళీ జన్మలో బ్రహ్మదేవుని దగ్గరికి బ్రహ్మదేవుని మానస పుత్రుడిగా, అంటే ఆయన యొక్క శరీరం నుండి పుట్టిన వాళ్ళని మనం మానస పుత్రులు అంటాం. మొత్తం 7 మంది ఉన్నారు వాళ్ళు. అలా మానస పుత్రుడిగా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మళ్ళీ నారదుడు పుట్టడం వలన బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు అంటాం. మనము సినిమాలలో పాపం ఆయనని చాలా జోకర్ లాగా తీసి పడేస్తారు. ఏంటంటే కలహాలు పెట్టే వ్యక్తి అని, అదని ఇదని. కానీ అలాంటి వ్యక్తి అయితే అతను కాదు. అతను ముల్లోకాలను తిరిగి, అంటే ఇంతకు ముందు ఆయనకి ఎక్కడికి ప్రవేశం లేదు. విశ్వకర్మ అనే అతను కూడా నారదుడిని చూసి అనుకుంటాడంట, నారదుడు ఇన్ని లోకాలు తిరుగుతున్నాడు అంటే విశ్వకర్మ స్వర్గలోకంలో వాళ్ళ యొక్క ఆల అంతఃపురాలను నిర్మించేటువంటి వ్యక్తి, అలంకరణ చేసేటువంటి వ్యక్తి విశ్వకర్మ అనే అతను. అంతటి వ్యక్తి కూడా స్వర్గలోకం వరకే, బ్రహ్మదేవుడి వరకే వెళ్ళాడు కానీ విష్ణులోకానికి శివలోకానికి వెళ్ళలేదంట. వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదంట వాళ్ళు. అలాంటిది ఓన్లీ ఆ బ్రహ్మలోకాన్ని అలంకరించి గొప్పగా ఆగిపోయాడు. స్వర్గలోకాన్ని విష్ణులోకాన్ని కూడా నేను అలంకరణ చేయాలని నా కోరిక ఉంది, నా కోరికను తీర్చే మార్గం చెప్పండి అంటే ఆయన కోరిక తీరలేదంట. అలాంటి విషయంలో ఈ నారదుడికి ఎంత గొప్ప వరం ఇచ్చాడంటే, ఆయన స్వర్గలోకాన్ని, విష్ణులోకాన్ని, శివలోకాన్ని ముగ్గురి దగ్గరికి వెళ్తాడు, ముగ్గురితో మాట్లాడతాడు, ముగ్గురు గురించి విషయాలు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న విషయాలని మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నిటిని మళ్ళీ తెలియజేసి భక్తి మార్గంలోకి అందరినీ మార్చుకుంటూ వెళ్ళేటువంటి గొప్ప వ్యక్తి. అలాగే భక్తాగ్రేసురుడు దేవ మహర్షి అంతటి గొప్ప వ్యక్తి యొక్క అవతారంగా మనము శ్రీ మహావిష్ణువుని ఇందులో చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అతనిని కూడా బ్రహ్మ మానస పుత్రుడిగా పుట్టిన తర్వాత అతనిని కూడా ప్రవృత్తి మార్గంలోకి వెళ్ళి సృష్టి కార్యం చేయమంటే ఆయన కూడా అంగీకరించలేదు. ఇలాగే ఉండి తను ఇలా నామస్మరణ చేసుకుంటూ ఉంటాను అని చెప్పడంతో ఆయన నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ ముల్లోకాలం తిరుగుతూ ఆనందంగా అనేక మందిని తన భక్తి మార్గంలోకి మార్చుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇది చెప్పి వ్యాసుడికి ఏం చెప్తాడంటే, నేను ఆ 4 నెలలు చాతుర్మాస దీక్ష చేసినటువంటి వ్యక్తులు 4 నెలలు వాళ్ళ సహచర్యంలో ఉండి 4 నెలలు వింటేనే, ఆ కృష్ణుని యొక్క లీలల గురించి 4 నెలలు వింటేనే నన్ను ఆయన గొప్ప అవతారంలోకి తీసుకెళ్ళాడు. నేను ఆ మహావిష్ణువుని చేరుకోగలిగాను, ఆ బ్రహ్మమానస పుత్రుడిగా చేరుకోగలిగాను. ఈరోజు ఈ విధంగా భక్తాగ్రేసరులో కూడా గొప్పవాడిగా ఉంటూ నేను ఆ నామాన్ని స్మరించుకుంటూ జీవిస్తున్నాను, తరిస్తున్నాను. అలాంటిది నువ్వు కృష్ణుని యొక్క లీలలని నువ్వు రాసినట్లయితే అవి విన్నటువంటి భక్తులు ఇంకెంత భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మార్గంలోకి వెళతారో ఒకసారిగా నువ్వు ఆలోచించి ఆ కృష్ణుని యొక్క లీలల గురించి వ్రాయి అని చెప్పి నారదుడు చెప్పగానే వ్యాసుడు ఎంతో సంతృప్తి చెంది, నువ్వు చెప్తేనే ఇంత గొప్పగా పులకరించిపోతుంది నా మనసు, అలాంటిది నేను రాశాను అంటే ఆయన లీలల గురించి అంత గొప్ప విషయాలని విన్నా చదివినా ఆ భక్తులు
భక్తులు, ఆ భాగవతులు ఇంకెంత భక్తి పారవశ్యంలోకి వెళ్ళి ఆ భగవంతుని మార్గంలోకి వెళ్తారు, నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఈ కథను రాస్తాను అని చెప్పి మనకు ఆ భాగవత కథని మనకి ఇవ్వడం, ఆయన రాయడం జరిగింది. ఆ భాగవతంలోనే మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇది నారద ముని యొక్క వృత్తాంతము. ఆయన మళ్ళీ మనకి ఎలా కనిపిస్తున్నాడు, గొప్ప వ్యక్తి, ఎవరికి కలహాలు అనేవి పెట్టడు ఆయన. మనం చెప్పుకుంటున్నట్టు కలహాల ప్రియుడు కాదు, కలహాల భోజనుడు కాదు అతను. ఆ విష్ణుమూర్తి, ఆ బ్రహ్మదేవుడు, శివుడు ఏమైతే చెప్తారో, అవి వాళ్ళు ఏమైతే జరగాలని నిర్ణయించి ఉంటారో అవి జరగడానికి మార్గాన్ని చూపించుకుంటూ వెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తి నారదముని అనమాట. నారదముని అనే రూపం మనకి విష్ణువు యొక్క 3వ అవతారంగా మనము తీసుకుంటాం. తర్వాత మనకి సార్, నేను వరుసగా చెప్పుకుంటూ వస్తున్నా, ఆ, అంటే ఆ, ఆ. దశావతారాలు చెప్పొచ్చు, ఆ. అంటే మనము అవతారాలు తెలియదు కాబట్టి. అదే చెప్పండి 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 అదే చెప్పండి. ఇందులో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మళ్ళీ 4వ అవతారానికి వెళ్దాం. మేడం బాగా చెప్తున్నారు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అన్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎస్. కోటేశ్వరరావు సార్కి, ప్రభావతి మేడం గారికి అది ప్రభావతికి అదంతా. చెప్పాలి. అలా గొప్ప అవతారం నారదముని అవతారం. అది కూడా విష్ణు అవతారాల్లో ఒక అవతారంగా మనం చెప్పుకుంటున్నాం.